వేదికగా బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో హాట్ కామెంట్స్ చేసిన ఆయన ట్విట్టర్ వేదికగా తాను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసిందని, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కాళీమాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అని ట్వీట్ లో పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో హాట్ కామెంట్స్ చేసిన ఆయన ట్విట్టర్ వేదికగా తాను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసిందని, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కాళీమాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, మనం చూసుకున్నట్లయితే బండ్ల గణేష్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది నిర్మాతలే నిలబడగలిగారని చెప్పాలి. అందులో బండ్ల గణేష్ కూడా ఒకరు. అయితే వరుస హిట్లు సాధించి అయితే నిర్మాతగా నిలబడిన బండ్ల గణేష్ వరుసగా ఏదో ఒక రూపంలో ఇటు సోషల్ మీడియా వేదికలో ట్రోల్ అవుతున్నారనే చెప్పాలి. అటు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసుకుని పలు వ్యాఖ్యలు, గతేడాది కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తాతలు తండ్రులు ఉంటే సరిపోరు, ఎన్టీఆర్ లాగా, ప్రభాస్ లాగా, రామ్ చరణ్ లాగా ఇలాగా టాలెంట్ ఉండాలి అని కూడా ఒక ట్వీట్ చేశారు ఒక సందర్భంలో. ఆ తర్వాత ఫ్యాన్స్ హీట్ పెంచేటప్పటికీ కూడా ఆయన కొంచెం వెనక తగ్గారని చెప్పాలి. మళ్ళీ లిటిల్ హార్ట్స్ వేదికగా కూడా విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ కూడా ఆ లిటిల్ హార్ట్స్ హీరోకి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ట్రోలింగ్ కి గురయ్యారు. ఆ తర్వాత నిన్న కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం కి తన సక్సెస్ అయ్యాడు, ఏ విధంగా సక్సెస్ అయ్యాడు అని చెప్తూనే విజయ్ దేవరకొండపై లూజ్ ప్యాంట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని వాట్సాప్ అంటే హిట్ రాదు అంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు. దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారని చెప్పాలి. గత 2 రోజులుగా ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. అసలు ఎందుకు విజయ్ కి బండ్ల గణేష్ కి మధ్యాహ్న ఏంటి లొల్లి అని కూడా ఫ్యాన్స్ పదే పదే పోక్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకిను బండ్ల గణేష్ కి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తానని ఒప్పుకొని హ్యాండ్ ఇవ్వడంతో బండ్ల గణేష్ కి విజయ్ ఫ్యామిలీకి చెడిందని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ పై బండ్ల గణేష్ కక్ష కట్టారు, పదే పదే ట్రోలింగ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చాయని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా కూడా విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ని ఏకిపారేస్తున్నారు. దీంతో బండ్ల గణేష్ ఈ రోజు తన ట్విట్టర్ వేదికగా ఒకసారి స్పందించడం జరిగింది. ఆ ట్విట్టర్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది. నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలని మాత్రమే, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అన్నట్లుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా చల్లబడ్డారని చెప్పాలి. మరి ఎందుకు పదే పదే విజయ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ట్రోలింగ్స్ కి గురవుతున్నారు అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.